అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? కొరివి దెయ్యాలు. చివరి వరకు వినండి. మధ్యలో స్కిప్ చేయకుండా లైక్ చేసి షేర్ చేయండి. మొదటిసారి వింటున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదలు పెట్టుకుందామా? ఒక మండలాధికారి తన పాలనలో ప్రజలు ఎలా బ్రతుకుతున్నారో చూడటానికి ఒకసారి తనిఖీకి బయలుదేరాడు. మధ్యదారిలోనే చీకటి పడింది. ఆయన చీకటిలోనే కొంత దూరం ప్రయాణం చేశాక దూరాన మిణుకుమిణుకుమంటూ దీపాలు కనిపించాయి. ఆ దీపాలు కనిపించే వైపు పోదాం అన్నాడు అధికారి తన పరివారంతో. అయ్యా, అవి కొరివి దెయ్యాలు, అక్కడ శ్మశానం లాగుంది అన్నారు అధికారి మనుషులు. పర్వాలేదులే, పదండి, శ్మశానం అయితే దగ్గరలో ఊరు ఉండనే ఉంటుంది అన్నాడు అధికారి. ఆ దీపాలు నిజంగా దీపాలే, అది ఊరే. అధికారి ఆజ్ఞాపించగా కొందరు గ్రామస్తులు గ్రామాధికారి భూషయ్యను హాజరుపరిచారు. అతను అధికారికి పరివారానికి బస ఏర్పాటు చేశాడు. తెల్లవారుతూనే అధికారి గ్రామమంతటినీ తనిఖీ చేశాడు. భూషయ్య వణికిపోయాడు. దాన్ని గ్రామం అనటం కూడా సిగ్గుచేటు. ఎక్కడ చూసినా పెంట కుప్పలు, మురికి నీటి గుంటలు, వీధులకు అడ్డంగా పారుతున్న మురుగు కాలవలును. గ్రామం ఈ స్థితిలో ఉంటే నువ్వేం చేస్తున్నావు? తగిన చర్యలు ఎందుకు తీసుకోలేదు? పైగా అధికారులకు ఎందుకు తెలియపరచలేదు అంటూ అధికారి భూషయ్య మీద చిందులు తొక్కాడు. నాపై అధికారులకు ఎన్ని మహజర్లు పెట్టుకున్నా ఫలితం లేకపోయింది. వారిపై అధికారులకు చెప్పుకుంటే లంచాలు అడుగుతున్నారు. పంటలు పాడైపోయి జనం అల్లాడుతుంటే లంచాలు ఎలా పోగు చేయగలను అన్నాడు భూషయ్య పిక్క చచ్చిపోతూ. అధికారి ఉలిక్కిపడ్డాడు. ఆయన అప్పటికప్పుడు తన వద్ద ఉన్న డబ్బు నుంచి 10,000 రూపాయలు తీసి భూషయ్యకిచ్చి గ్రామం బాగోగులు చూడమని అతడికి సహాయంగా ఉన్న పంచాయతీ ఉద్యోగులకు చెప్పి, నేను తిరిగి 2 నెలలలో ఈ వైపు వస్తాను, గ్రామం అద్దంలాగా ఉండాలి అని హెచ్చరించాడు. ఆ రోజే అధికారి సపరివారంగా ముందుకు సాగిపోయాడు. భూషయ్య ఆ డబ్బుతో గ్రామాన్ని బాగు చెయ్యాలని అనుకున్నాడు. అయితే మర్నాడే పండగ వచ్చింది. ఆయన కూతురు అల్లుడు వచ్చారు. వారితోనూ పిల్లలతోనూ పండుగ 4 రోజులు సంతోషంగా గడిచిపోయింది. ఆ సంతోషంలో భూషయ్య తన వద్ద ఉన్న డబ్బులో 1000 రూపాయలు పెట్టి కూతురికి బంగారు గొలుసు చేయించి అందరికీ కొత్త బట్టలు కొన్నాడు. భూషయ్య భార్య బంగారు వడ్డాణం కావాలని పట్టుపట్టింది. భూషయ్య పెట్టిన ఖర్చుకే బాధపడుతూ భార్యను బతిమిలాడాడు. ప్రజల డబ్బు తన ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేసే హక్కు తనకు లేదన్నాడు. ఆమె భర్త మాట వినిపించుకోక బంగారు పనివాడి దగ్గర అరువుకు వడ్డాణం చేయించుకుంది. చేసేది లేక భూషయ్య ప్రజల సొమ్ముతోనే ఆ బాకీ తీర్చాడు. పంచాయతీ ఉద్యోగులకు ఈ సంగతి తెలిసి మరో 1000 రూపాయల వరకు అప్పులు అడిగారు. భూషయ్య వారు కోరినట్టు డబ్బు ఇచ్చి పంపేశాడు. తరువాత పంచాయతీ ఉద్యోగులు ఎంత తక్కువలో ఊరి మరమ్మత్తు జరుగుతుందోనని లెక్కలు వేశారు. ఎంత హీనంగా చూసినా 10,000 కావాలి. భూషయ్య దగ్గర మిగిలినది 5,000. ఇది చాలన్నట్టు భూషయ్య భార్య ఒక కొత్త పనివాణ్ణి జీతానికి పెట్టుకుంది. ఆ కొత్త నౌకరు ఒకనాడు భూషయ్య గారి మంచం కింద పడి ఉన్న డబ్బు సంచి చూసి దాన్ని తీసుకొని పారిపోయాడు. ఈ వార్త క్షణాల మీద మండలమంతా పాకింది. భూషయ్య ఇంటి నౌకరు 10,000 రూపాయలు దొంగిలించి పారిపోయాడని అందరూ చెప్పుకున్నారు. మండలాధికారి మర్నాడే భూషయ్యను తన వద్దకు పిలిపించుకొని మిగిలిన 5,000 రూపాయలు ఏవి అని అడిగాడు. తన నౌకరు మొత్తం 10,000 ఎత్తుకుపోయాడని భూషయ్య చెప్పాడు. అతను ఇలా అంటూ ఉండగానే అధికారి ఇంటి లోపలి నుంచి భూషయ్య నౌకరు వచ్చాడు. ఏమిరా దొంగ వెధవ,
10,000 రూపాయలతో పారిపోతావా అన్నాడు భూషయ్య గుడ్లురిమి. అధికారి హేళనగా నవ్వి, భూషయ్య, నువ్వే ఆ సొమ్ము వాడి కంటపడేలాగా చేశావు. దొంగతనం మొత్తంగా వాడికే అంటగట్టాలని నీ ఉద్దేశ్యం. కానీ వాడు నా కొడుకేనని, నువ్వు డబ్బు సరిగ్గా ఖర్చు పెడతావో లేదో చూడమని నీ మీద నిఘా వేశానని నువ్వు ఊహించి ఉండవు. నీ పథకం ప్రకారం దొంగతనమైతే జరిగింది, కానీ నీ వ్యవహారం బయటపడింది. ఎలా సంపాదిస్తావో మిగిలిన డబ్బు సంపాదించు. గ్రామం బాగు చేసే పని నా కొడుకు చూస్తాడు అన్నాడు. భూషయ్యకు తల తీసేసినట్లయింది. అతను తన ఇల్లు తాకట్టు పెట్టి డబ్బు తెచ్చి ఇచ్చాడు. త్వరలోనే గ్రామం బాగుపడింది. మండలాధికారి తన పరివారంతో, మీరు ఆనాడు అన్నారే కొరివిదెయ్యాలని, ప్రజల సొమ్ము సొంతంలాగా వాడుకునేవాళ్లే నిజమైన కొరివిదెయ్యాలు అన్నాడు. నిజమే కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను. థ్యాంక్ యూ.